హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ ఎస్ఈఓ. సో ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అసలు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎస్ఈఓ అంటే మనం సర్చ్లో యూట్యూబ్లో సర్చ్ చేస్తాం కదా, అప్పుడు మన వీడియో కూడా అలా సర్చ్లో రావాలంటే మన వీడియోకి ఎస్ఈఓ చేసి ఉండాలి. అప్పుడే మన వీడియో అయితే సర్చ్లో వచ్చే అవకాశం అవుతుంది. సో మరి మీ వీడియోస్కి ఎస్ఈఓ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ మీరు ఎస్ఈఓలో మనకి ఏమేమి వస్తాయంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ అండ్ కీవర్డ్స్ ఇలాంటివి అయితే ఎస్ఈఓ కిందికి వస్తాయి. సో మరి మీ వీడియోస్కి ఎలా ఎస్ఈఓ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ అప్లోడ్ చేసిన వీడియోకైనా ఎస్ఈఓ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చేసి చూపిస్తున్నాను. సో మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి యువర్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక వీడియోకి అయితే ఎస్ఈఓ చేయాలి. ఇక్కడ నేను మీకు తెలియని 5 కొత్త అప్డేట్స్ అని వాట్సాప్ అప్డేట్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు టైటిల్ దానికి ఏమి ఇవ్వాలో మీరు ముందుగానే తెలుసు కదా, సో ఆ యొక్క టైటిల్ అయితే మీరైతే గుర్తుంచుకోండి. సో నేను వాట్సాప్ అప్డేట్స్ మీద ఒక వీడియో చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా టైటిల్ ఎలా ఇవ్వాలంటే మీరు చాట్‌జీపీటీకి అయితే ముందైతే వెళ్ళండి. వెళ్ళాక చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని కింద ఇక్కడ చాట్‌జీపీటీ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఆస్క్ ఎనీథింగ్ అని అడుగుతుంది. మీరు అక్కడ ఏం టైప్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. సో ఒక్కటి కూడా మిస్ కాకుండా అలాగే టైప్ చేయండి. ఫస్ట్ మీరు దిస్ ఈజ్ మై వీడియో అని అయితే ఇచ్చేయండి. ప్రాంప్ట్ ఇచ్చాక అక్కడ నేను చూపించిన సింబల్స్ అయితే ఇచ్చేసి మీ యొక్క టైటిల్ ఉంటుంది కదా, నేను వాట్సాప్ 5 న్యూ అప్డేట్స్ గురించి వీడియోకి దానికి ఎస్ఈఓ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాట్సాప్ 5 న్యూ అప్డేట్స్ అనేది అక్కడ ఇస్తున్నాను. సెంటెన్స్ ఇచ్చేసి మళ్ళీ క్లోజ్లో ఆ సింబల్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక గివ్ మీ ఏ వైరల్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. ఈ విధంగా మీరైతే ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి, నేను స్క్రీన్ మీద క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, ఇలా దిస్ ఈజ్ మై టైటిల్ వాట్సాప్ 5 న్యూ అప్డేట్స్, గివ్ మీ ఏ వైరల్ టైటిల్ అండ్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ అని ఇచ్చేసి అక్కడ నేను చూపించిన సింబల్స్ మీరు ఖచ్చితంగా టైటిల్లో మెన్షన్ చేయాలి. చేశాక ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ అనేది ప్రతి ఒక్కటి టైటిల్, ఇంకా డిస్క్రిప్షన్ అండ్ ఇంకా ట్యాగ్స్, ఈ విధంగా అన్ని కీవర్డ్స్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనం యూట్యూబ్లో ఎస్ఈఓ చేసుకుంటే వైటీ స్టూడియోలో మన వీడియో అయితే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ వైరల్ టైటిల్ అని ఉంది కదా, ఆ టైటిల్ అయితే మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకొని మీరు యూట్యూబ్లోకి అయితే రండి. సో మీరు కాపీ చేసుకున్నారా లేదా వన్స్ చెక్ చేసుకొని యూట్యూబ్లోకి వచ్చి అక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇన్ స్టూడియో అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అక్కడ మీరు అప్లోడ్ చేసే ముందే ఈ ఎస్ఈఓ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని మీకు చూపిస్తున్నాను. సో మీరు అక్కడ అప్లోడ్ చేస్తున్నప్పుడు టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆ టైటిల్ మీరు చాట్‌జీపీటీలో కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క టైటిల్ చాలామంది సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. చాట్‌జీపీటీ అనేది మనకు వైరల్ ఉన్న టైటిల్స్ ఇస్తుంది. సో ఈ విధంగా అక్కడ మీరు టైటిల్ అనేది ఇచ్చాక మళ్ళీ చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళండి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి అక్కడ డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా, సో ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ యూట్యూబ్కి వచ్చి అక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా, మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు, సో అక్కడ అది పేస్ట్ చేసుకోండి. చేసుకున్నాక కింద కాపీ కోడ్ అని ఉంటుంది ట్యాగ్స్ దగ్గర, ఆ ట్యాగ్స్ కూడా మీరు కాపీ చేసుకొని కొంచెం 2 స్పేసెస్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఆ ట్యాగ్స్ అయితే మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మన కింద ఎస్ఈఓ కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ కీవర్డ్స్ కంపల్సరీగా మీరైతే పేస్ట్ చేయాలి. సో ఈ కీవర్డ్స్ కూడా మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. ఈ కీవర్డ్స్ అనేది మనకు యూట్యూబ్లో మెయిన్ రోల్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎస్ఈఓ కంప్లీట్ చేసుకుంటే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మన వీడియో కూడా సెర్చ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎస్ఈఓ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ ఇచ్చాక మీరు సేవ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఎవరైనా ఇలా వాట్సాప్ గురించి సెర్చ్లో అడిగినప్పుడు సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కూడా రికమెండ్ అవుతుంది. సో ఎందుకంటే చాట్‌జీపీటీ అన్ని వైరల్ టైటిల్స్ ఇస్తుంది కాబట్టి మన వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా మనమైతే గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ప్రతి ఒక్క వీడియోకి ఇలా ఎస్ఈఓ చేసుకోండి. ఎస్ఈఓ అంటే మెయిన్గా ఇదే. సో ఎస్ఈఓ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్.